హలో! హాయ్ అండి. నేచురల్‌గా రసగుల్లాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను పాలు పగలడానికి నిమ్మరసం గాని, వెనిగర్ గాని ఏమి యూజ్ చేయలేదండి. మేము పాలు మరిగిస్తూ ఉన్నప్పుడు వాటంతట అవే పగిలిపోయాయి. సో, పగిలిపోయిన పాలను ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈ విధంగా రసగుల్లాలు ప్రిపేర్ చేస్తాం. ముందుగా ఈ పగిలిపోయిన పాలన్నింటిని కూడా ఒక పల్చటి క్లాత్‌లోకి వేసుకొని వాటర్ అంతా కూడా సెపరేట్ చేసేయాలండి. చూడండి ఈ విధంగా గట్టిగా పిండేస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. సో, ఈ విధంగా వచ్చిన దాన్ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని ఉండలు ఏమీ లేకుండా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలండి హ్యాండ్స్‌తో. ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మంచిగా సాఫ్ట్‌గా వచ్చేసింది కదా! దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పులు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని, షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ బాల్స్‌ని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఈ రసగుల్లాలనేవి చాలా సాఫ్ట్‌గా, మెత్తగా చాలా మంచిగా వచ్చాయండి. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత తీసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రసగుల్లాలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో